కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు పెను ప్రమాదంలో పడింది. ప్రాజెక్టుకు భారీగా గండిపడింది. ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహిస్తోంది. దాంతో 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండి పూడ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొద్ది పైకి లేదు ఏం కాదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు, శివ, కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు గండిపడింది. అయితే నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం చెరువులోకి ఏదైతే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే బుధవారం ఉదయం నుంచి మరింత ఈ వరద తాకిడి పోటెత్తింది. అయితే పోచారం ప్రాజెక్టులో దాదాపు 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 75,000 క్యూసెక్కులే ఉంటే అది ఒక్కసారిగా 1,50,000 క్యూసెక్కులుగా వస్తుండడంతో ఆ ప్రాజెక్టు ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి అది దాదాపు 2.5 టీఎంసీల సామర్థ్యం నిల్వ ఉండే నీటి సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టు ఆ షీల్డ్ కారణంగా 1.5 టీఎంసీల ఏదైతే అది నిల్వ ఉండే ప్రాజెక్టుగా ఉంది. అయితే ఈ 1,50,000 క్యూసెక్కుల వరద నీరు ఇంకా ఉధృతి పెరుగుతుండటంతో ఆ ప్రవాహం ఎక్కువ అవుతుండటంతో అయితే ఈ ప్రాజెక్టుకు ఏదైతే మట్టి కట్ట ఉందో ఆ పక్కన కట్ట అంతా గండిపడింది. ఆ గండిపడడంతో ఆ పూర్తిగా వాటర్ అంతా దాని ద్వారా పోతుంది. అది పెద్దగా అంటే కొంచెం పెరుగుతూ ఆ కట్ట ఎక్కువ భాగంలోనే అది కూలిపోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇది ఏదైతే దాదాపు 14 గ్రామాలు దీనికి ప్రాజెక్టు దిగువన ఉన్న 14 గ్రామాలు దీని కారణంగా డేంజర్ లో పడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీంతో ఈ ఏమైనా ప్రమాదం జరగడానికి జరిగితే మాత్రం ఈ 14 గ్రామాల మునిగిపోయే పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి స్థానిక ఏదైతే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఏ క్షణమైనా ఈ కట్ట తెగిపోయే ప్రమాదం అవకాశం ఉంది అని చెప్పేసి కూడా దాన్ని అసలు అధికారులు గండి పూడ్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా గండి పూడ్చలేకపోతున్నారు. ఎందుకంటే వరద ఉధృతి ఇంకా కొనసాగుతోటి ఎక్కువ వాటర్ లీక్ అవుతుంది. ప్రవాహం ఎక్కువ అవడంతో అక్కడ పూడ్చే పరిస్థితులు ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత సీతక్క వీళ్ళంతా దీని మీద ఎప్పటికప్పుడు అధికారులతోటి ఏదైతే వాళ్ళు సమీక్షిస్తున్నారు, వాళ్ళతోటి మాట్లాడుతున్నారు, గంటకు దాని వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా పూర్తి స్థాయిలో మంత్రులు తర్వాత ఇక్కడ స్థానిక అధికారులు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. అయితే అధికారులంతా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పేసి కూడా సీఎం వారికి ఆదేశించినట్లు తెలుస్తుంది. శివ, అయితే ఇదే పరిస్థితి కొనసాగితే గండి ఇంకా పూడ్చే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో పూర్తిగా ముప్పు ఉండేటటువంటి అవకాశం ఉంది కదా. ఏంటి అధికారులు తక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? ఎస్, అయితే దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏదైతే ఇరిగేషన్ అధికారులను హైదరాబాద్ నుంచి రప్పిస్తున్నారు. అయితే ఏ విధంగా గండిని పూడ్చే పరిస్థితి ఉంటుంది? ఇది 1917-22 మధ్యలో దీన్ని ఆ సున్నం దాంతో నిర్మించిన నిజాం కాలంలో నిర్మించిన 100 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రాజెక్టు ఒక్కసారిగా ఎప్పుడు కూడా ఇంత వరద ఉధృతిని చరిత్రలో కూడా ఈ పోచారం ప్రాజెక్టు నిర్మాణమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో వరద ప్రవాహం అనేది చరిత్రలో ఎరగని పరిస్థితి ఉంది. ఇప్పుడే ఏర్పడింది.
కాబట్టి ఈ స్థాయిని ఏ విధంగా అధిగమించవచ్చు, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద పూర్తి స్థాయిలో నిపుణులను దీని మీద ఏదైతే రేపు పంపిస్తున్నారో ఆ బృందం వస్తుంది. ఆ బృందం వచ్చిన తర్వాత ఈ వరద నీటిని ఏ విధంగా ఈ గండిని ఎట్లా పూడ్చాలి, తర్వాత ఈ వరద నీటిని ఏ విధంగా మళ్లించవచ్చు తర్వాత అనే దాని మీద వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళు కసరత్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది.